కళ్యాణ్ గారికి పట్టుంటే ఏంటి, బట్టుంటే ఏంటి, గుండెలో దమ్మెంతుందో చూడాలి. ఎందుకంటే 2024 సంవత్సరంలో అది నిరూపించి చూపించాడు. తను మద్దతిచ్చిన పార్టీని బంపర్ మెజార్టీతో గెలిపించడమే కాకుండా, తన ఎమ్మెల్యేస్ పోటీ చేసిన అన్ని సీట్లను గెలుచుకొని దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టించాడు. అది టాలెంట్ అంటే. పట్టుందా, బట్టుంది, ఆ పొట్టపైన కామెంట్సు ఇలాంటివన్నీ దరిద్రపు కొట్టు పనులు, గెలవలేనోళ్ళు చేసే పనులు ఇవన్నీ. నిజంగా దమ్మెంతుందో 2024 చూపించాడు కదా! ఇంక మీకు పొట్టతో ఏం పని, బట్టతో ఏం పని. ఆ! ఆయన ఏమన్నా మనలాగా మామూలు మనిషి కాదిప్పుడు. ఒక అధికార పార్టీ నాయకుడు, ఒక మంత్రి. అందులో నేషనల్ లెవెల్‌లో ఇప్పుడు మీటింగుల్లో చాలా చోట్ల పార్టిసిపేట్ చేస్తున్నాడు. 2 నెలలుగా పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నాడు. ఈ ఇంత ఇంత హడావిడి పనుల్లో ఎక్సర్సైజ్ చేయలేకపోవచ్చు. సినిమాల్లో నటిస్తున్నాడు. ఎక్సర్సైజెస్ చేయలేకపోవచ్చు. అంత మాత్రాన పొట్టపైన మనం కామెంట్ చేయకూడదు. ఎటువంటి వ్యక్తి అయినా సరే, సిక్స్ ప్యాక్ ఉన్న వ్యక్తి అయినా సరే 1 ఆర్ 2 మంత్స్ ఎక్సర్సైజ్ చేయకుండా కామ్‌గా ఉంటే ఖచ్చితంగా పొట్టొచ్చి తీరుతుంది. సిక్స్ ప్యాక్ ఏమి అంటిపెట్టుకొని ఉండదు. అది గుర్తుపెట్టుకోవాలి. కామెంట్ చేసేటప్పుడు ఆలోచించాలి. ఆయన 10 సంవత్సరాలుగా పార్టీని పెట్టి ఎన్నో అవమానాలు ఎదుర్కొని ఒంటరిగా పోరాడి ఆహ్, సొంత బంధువులు సైతం బ మ వద్దు నీకు కామ్‌గా ఉండిపో. నువ్వు రాజకీయాల్లో ఉండలేవు. అంటే ఆయన ఓడిపోయినప్పుడు 2019లో ఓడిపోయినప్పుడు ఎంత అవమానాలను ఎదుర్కొన్నాడు. అటువంటి పరిస్థితి నుండి గట్టిగా పోరాడి ఈరోజు పార్టీని గెలిపించుకున్నాడు. పార్టీని గెలిపించడమే కాదు ఇంకొక పార్టీకి మద్దతు ఇచ్చి బంపర్ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలిపించి తానేంటో నిరూపించాడు. ఆయన గెలిపించిన పార్టీ వల్లే ఇప్పుడు సెంట్రల్‌లో బీజేపీ గవర్నమెంట్ కూడా ఫామ్ అయింది. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. పవిత్రమైన కుంభమేళ స్నానం చేస్తూ ఉంటే ఆయన పొట్టపైన ట్రోల్స్ చేస్తారా? పవిత్రమైన స్నానం అది. ఆధ్యాత్మిక చింతన కలిగిన ఏ వ్యక్తి కూడా అలాంటి సమయాల్లో అలాంటి వ్యక్తులపైన ఎటువంటి ట్రోల్స్ కానీ, కామెంట్స్ కానీ, ఎగతాళి మాటలు కానీ మాట్లాడకూడదు. చాలా తప్పుడు విషయం అది. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ట్రోల్ చేయడం పెద్ద గొప్ప కాదు. మీరు ట్రోల్స్ చేస్తున్నారు, ఏదో యూట్యూబ్‌లో అప్లోడ్ చేస్తున్నారు. మీకు పొట్టలు లేవా? చిన్న చిన్న పనికిమాలిన పనులు చేసే మనకి ఇన్ని పొట్టలుంటే అంత పెద్ద నాయకుడు ఇప్పుడు నేషనల్ లీడర్ అయినాడు. అటువంటి వ్యక్తికి ఎన్డీఏ భాగస్వామి, ఎన్నో మీటింగులు, మంత్రి, ఒక రాజకీయ పార్టీ లీడరు, ఇలాంటి వ్యక్తికి పొట్టుండదా అనుకుంటే 1 మంత్ కాదంటే ఫ్లాట్ అయిపోతుంది పవన్ కళ్యాణ్ గారికి. ఆయనకి ఇంతకుముందు సినిమాలు చూడండి. మార్షల్ ఆర్ట్స్ తెలుసు, కరాటే తెలుసు. ఇంతకుముందు బాడీ ఫిజిక్ చూడండి. ఎప్పుడు వీళ్ళేమో అద్భుత శక్తులు సంపాదించారు. మనలాంటి మానవ మాతృలే. కానీ కష్టపడి పైకొచ్చారు. చిరంజీవి గారు పైకొచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా కష్టపడి పైకొచ్చాడు. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. సో వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్.